మనం చూసుకున్నట్లయితే గంగా జయంతి వైశాఖ శుద్ధ సప్తమి అని అంటారు. కానీ వాస్తవానికి శివుని జటాజూటము నుంచి భగీరథుడితో వెంట వచ్చి ఈ భూమండలాన్ని, హిమాలయాల్ని స్పృశించింది అక్షయ తృతీయ రోజున. అక్షయ తృతీయ రోజున భూమి మీద ప్రవహిస్తూ జహ్ను మహాముని ఆశ్రమానికి చేరుకోవడం, ఆ జహ్ను మహాముని ఆశ్రమం ఎక్కడైతే పూర్తిగా మునిగిపోతుందనేటువంటి ఆందోళనతో పూర్తిగా పానము చేస్తాడు. అనగా గంగని పూర్తిగా మింగివేస్తాడు జహ్ను మహాముని. తర్వాత భగీరథుడు దేవాది దేవతలు వేడుకోగా నోటి నుంచి మళ్ళీ పంపిస్తే బయటికి వదిలితే అపవిత్రమవుతుంది, ఎంగిలి అవుతుందని కుడి చెవి గుండా జహ్ను మహాముని ఆ యొక్క గంగని మళ్ళీ వదులుతాడు. అలా జహ్ను మహర్షి రూపేణ గంగా అవతారము 23వ తారీఖు ఏప్రిల్ అప్పుడు జరిగింది. కానీ అక్షయ తృతీయ రోజునే భూమి మీద గంగ మనకు స్పర్శ కలిగింది. భూమి స్పర్శ గంగకి కలిగింది. కాబట్టి మనకు అక్షయ తృతీయ రోజున మరియు గంగా సప్తమైనటువంటి 23వ తారీఖు ఏప్రిల్ 20వ తారీఖు మళ్ళీ 23వ తారీఖు రోజున ఖచ్చితంగా మనం గంగా స్నానం చేసే అవకాశం ఉంటే గంగా స్నానం చేయండి. ఒకవేళ మనం దూరంగా ఉన్నాం లేదు అనంటే పూజా స్టోర్‌లో గంగ నీరు దొరుకుతుంది. ఆ గంగ నీరుని మనం స్నానం చేసే బకెట్‌లో వేసుకొని గంగలో స్నానం ఆచరిస్తున్నట్టుగా భావన చేస్తూ కాశీలో మనం వెళ్ళాము సశరీరముగా మనం ఆ ఘాట్‌లో స్నానం చేశాము. మనకు తెలవదా? నేను ఇంతవరకు గంగను చూడలేదు అనంటే యూట్యూబ్‌లో చూడండి. గంగా ఘాట్లన్నీ మీకు తెలుస్తాయి. ఆ ఘాట్‌లో మనం వెళ్ళినట్టుగా భావన చేసుకుంటూ స్నానం ఆచరిస్తూ ఉంటే సాక్షాత్తు మన శరీరము గంగలో స్నానం ఆచరించిన పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ 2 సందర్భాల్లో తప్పకుండా ఇంట్లోనైనా కానీ ఆచరించండి. గంగాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందితే సకల పాపాలు తొలగిపోతాయని చెప్పవచ్చు. అలాగే ఏప్రిల్ 20వ తారీఖు రోజున అక్షయ తృతీయ సందర్భంగా సాయంకాలం 6 గంటలకి మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, సుదర్శన హోమం, లక్ష్మీ హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఏప్రిల్ 20 మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్‌పై కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.